విమానయాన చరిత్రలో ఎన్నో విమాన ప్రమాదాలు, రహస్యాలు ఉన్నాయి. ఎన్నో విమానాలు చిన్న ఆధారం కూడా లేకుండా మాయమైపోయాయి. ఎన్నో విమానయాన రహస్యాలు, ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఈ విమానాల గురించి కుట్ర సిద్ధాంతాలు, కథలు, సినిమాలు వచ్చాయి. సాధారణంగా విమానాలు మాయమైపోతే అవి సముద్రపు అడుగున క్రాష్ అయి ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ మనం కొన్ని సమాధానాలు చెప్పొచ్చు. సాధారణంగా విమానాలు ప్రకృతి సహకరించకపోవడం వల్ల, లేదా విమానంలోని సాంకేతిక సమస్యల వల్ల, లేదా మానవ తప్పిదాల వల్ల, లేదా విమాన హైజాక్ వల్ల మాయమైపోయి ఉండొచ్చు. కానీ కొన్ని విమాన ప్రమాదాలు ఇవి కాకుండా ఇతర కారణాలు, సిద్ధాంతాలకు దారితీశాయి. ఈ విమాన ప్రమాదాల వెనక ఇతర ఏదో కారణాలున్నాయి. ఈ సంఘటనలకు ఎలాంటి సమాధానాలు ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి ప్రమాదాల్లో ఒకటే శాంటియాగో ఫ్లైట్ 513 మిస్టరీ. ఈ విమానం బ్రెజిల్ దేశంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది, కానీ అలా జరగలేదు. ఈ విమానం మాయమైపోయింది. ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. సాధారణంగా విమానాలు మాయమైపోతే అవి సముద్ర పొడుగున క్రాష్ అయి ఉంటాయి. అవి ఇంకెప్పటికీ కనపడవు. కానీ ఈ విమానం 35 ఏళ్ల తర్వాత ల్యాండ్ అయింది. అప్పటిదాకా ఈ విమానం ఏమైంది? ఈ ఫ్లైట్ మిస్టరీలో నిజమెంత? 35 ఏళ్ల తర్వాత ఈ విమానాన్ని ఎవరు ల్యాండ్ చేశారు? ఈ విమానంలోని ప్రయాణికులందరూ ఏమయ్యారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఆసక్తికర వీడియోలను తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది సెప్టెంబర్ 4, 1954. జర్మనీలోని యాచెన్ నగరంలోని విమానాశ్రయంలో శాంటియాగో ఫ్లైట్ 513 టేకాఫ్కు సిద్ధంగా ఉంది. ఈ విమానం చిలీ రాజధాని అయిన శాంటియాగోకు వెళ్తుంది. ఈ దారిలో విమానం తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. ఆ విమానానికి ఇది కొత్త ఏమీ కాదు. టేకాఫ్కి ముందు అన్ని చెకింగ్స్ చేశారు. విమానంలో 88 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో చాలామంది చిలీకి వెకేషన్కి వెళ్తున్నారు. అలాగే చాలామంది వ్యాపారవేత్తలు ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. కానీ వాళ్ళందరికీ తెలియదు వారు ఎలాంటి ప్రయాణం చేయబోతున్నారని. ఈ విమానంలో 2 పైలట్లు, అలాగే 2 విమాన సిబ్బంది, మొత్తం కలిపి 92 మంది ఉన్నారు. కానీ చరిత్రలోని భయంకరమైన విమాన రహస్యాల్లో వారు కూడా భాగం అవుతారని వారికి తెలియదు. సెప్టెంబర్ 4న ఈ విమానం టేకాఫ్ అయింది. విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదు. అలాగే వాతావరణం కూడా అంతా బాగానే ఉంది. వాతావరణం, గాలుల వల్ల విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని టేకాఫ్ ముందు రిపోర్ట్ ఇచ్చారు. అలా ప్రయాణిస్తూ ఆ విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదకు వచ్చింది. ఈ విమానం అట్లాంటిక్ మహాసముద్రంపై ఎక్కువసేపు ప్రయాణించాల్సి ఉంటుంది. అలా ప్రయాణిస్తూ ఉంది ఈ విమానం. కొన్ని గంటల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని గంటల వరకు ప్రయాణం అంతా బాగానే సాగింది. కొన్ని గంటల తర్వాత ఈ విమానం అట్లాంటిక్ మహాసముద్రంపై ఉన్నప్పుడు విమానం ఒక్కసారిగా రేడార్ నుండి మాయమైపోయింది. ఒక్కసారిగా విమానంతో కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారు ఎంత ట్రై చేసినా ఫ్లైట్తో కాంటాక్ట్ అవ్వలేకపోయారు. అప్పటిదాకా ఈ ఫ్లైట్తో కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. ఒక్కసారిగా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చుంటుందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారు అనుకున్నారు. దీంతో ఫ్లైట్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలాసార్లు ట్రై చేశారు. కానీ ఎన్ని గంటలు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వాల్సిన టైంకి చిలీ ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు. ఫ్లైట్ ఏమైందో కనిపెట్టడానికి ఫ్లైట్ ఎక్స్పర్ట్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఎంతమంది ఎంత ప్రయత్నించినా ఎవరు ఏమీ కనిపెట్టలేకపోయారు. ఫ్లైట్ మాయమైపోయే వరకు రేడార్లో కనిపించింది. కానీ అంత సడన్గా ఒక్క క్షణంలో ఫ్లైట్కి ఏమైందో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. కెప్టెన్ నుండి కూడా ఎలాంటి ప్రమాద హెచ్చరికలు, అత్యవసర హెచ్చరికలు రాలేదు. దీంతో అంత సడన్గా ఈ విమానానికి ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. వెంటనే విమానం కోసం వెతకడం మొదలుపెట్టారు. 24 గంటలు గడిచినా ఫ్లైట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అలాగే ఫ్లైట్ ఎక్కడా ల్యాండ్ కూడా అవ్వలేదు. దీంతో ఈ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో క్రాష్ అయిందని నిర్ధారించారు. కానీ కారణం ఏంటో ఎవరికీ తెలియదు. వాతావరణం కూడా బాగానే ఉంది. ఎలాంటి గాలులు లేవు. ఫ్లైట్లో ఎలాంటి సాంకేతిక సమస్య రిపోర్ట్ కాలేదు. బట్ అన్నీ మంచిగానే ఉన్నా కానీ ఫ్లైట్ మాత్రం మాయమైపోయింది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ ఫ్లైట్ మిస్ అయిన ప్రాంతం అంతా వెతికినా ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఫ్లైట్ క్రాష్ అయినట్లు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నౌకలు కూడా ఈ ఫ్లైట్ క్రాష్ అయినట్టు చూడలేదు. ఎక్కడా ఫ్లైట్కి సంబంధించిన సమాచారం దొరకలేదు. ఈ సంఘటన ఒక్కసారిగా ప్రపంచమంతా వ్యాపించింది. అన్ని వార్తాపత్రికలు ఈ వార్తను ప్రచురించాయి. దీంతో ప్రయాణికులకు చెందిన కుటుంబ సభ్యులు శాంటియాగో ఎయిర్లైన్స్ కంపెనీ ముందు నిరసనకు దిగారు. ఫ్లైట్ని ఎలాగైనా క్షేమంగా తీసుకురావాలని కోరారు. బట్ అసలు ఫ్లైట్కి ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. ఈ విమానానికి ఏమై ఉండొచ్చు అని చాలా కథలు, సిద్ధాంతాలు వచ్చాయి. ఫ్లైట్లో ఒక్కసారిగా పెద్ద టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని, కెప్టెన్ సమాచారం అందించేలోపే ఫ్లైట్ క్రాష్ అయిపోయిందని కొంతమంది చెప్పారు. ఇలా సహజంగా విమాన ప్రమాదాల్లో జరిగే వాటిని మళ్ళీ జరిగి ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ కొంతమంది దీనికి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఫ్లైట్ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయిందని,
అందుకే సడన్గా మాయమైపోయిందని కొన్ని విచిత్ర సిద్ధాంతాలు కథలు బయటికి వచ్చాయి. బట్ ఇవన్నీ వినడానికి అంత వాస్తవంగా ఉండవు. దీంతో ఈ సిద్ధాంతాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఈ విమానానికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఎలాంటి ఆధారాలు లేవు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినా ఈ ఫ్లైట్ మిస్టరీ సాల్వ్ అవ్వకుండానే మిగిలిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ ఈ ఫ్లైట్ మిస్టరీని మర్చిపోయారు. అలా ఈ ఫ్లైట్ మాయమైపోయి 35 సంవత్సరాలు గడిచింది. సరిగ్గా 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విమానం గురించిన వార్త ప్రపంచమంతా వ్యాపించింది. ఈ వార్త విన్నాక ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురైంది. అది 1989 నవంబర్ 14. అప్పుడే తెల్లవారింది. ఆ రోజు ఉదయం అందరూ న్యూస్ పేపర్స్ చదవడానికి ఓపెన్ చేశారు. అది అమెరికాకి చెందిన వీక్లీ వరల్డ్స్ న్యూస్ వార్తాపత్రిక. ఈ పత్రిక ప్రపంచంలో జరిగిన అన్ని వింత విషయాలను ప్రచురిస్తుంది. ప్రతిరోజులానే అందరూ ఈ వార్తాపత్రికను చదవడానికి తెరిచారు. పేపర్ ఓపెన్ చేసి చూసిన వాళ్ళంతా అందులోని వార్త చూసి ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అందులోని వార్త 35 సంవత్సరాలకు చెందిన విమానం గురించి. ఆ వార్తాపత్రిక ప్రకారం 1989 అక్టోబర్ 12న బ్రెజిల్లోని పోర్ట్ అలెగ్రో ఎయిర్పోర్ట్కి అనుకోని విమానం ల్యాండ్ అయింది. ఆ రోజు ఎయిర్పోర్ట్లోని సిబ్బంది అంతా ఎవరి పని వారు చేసుకుంటూ ఉండగా ఒక అనుకోని సంఘటన జరిగింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రేడార్లో ఒక అనుకోని ఫ్లైట్ కనపడింది. ఆ ఫ్లైట్ ఏంటో ఎవరికి అర్థం కాక చూస్తూ ఉన్నారు. చివరికి ఆ ఫ్లైట్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది. బట్ ఫ్లైట్తో కాంటాక్ట్ అవ్వలేకపోయారు. అలా ఆ ఫ్లైట్ ఎయిర్పోర్ట్లోకి వస్తూ ఉంది. ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆ ఫ్లైట్ ఏంటో చూడటానికి ట్రై చేశారు. ఆ ఫ్లైట్ చూడటానికి చాలా పాతగా ఉంది. చూడడానికి కొన్ని సంవత్సరాల క్రిందట ఫ్లైట్ లాగా ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ సిబ్బందికి మరొక సంచలన విషయం తెలిసింది. ఆ ఫ్లైట్ మీద శాంటియాగో ఎయిర్లైన్స్ అని రాసి ఉంది. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటికే ఆ కంపెనీని క్లోజ్ చేశారు. ఆ కంపెనీకి చెందిన ఎలాంటి ఫ్లైట్స్ తిరగడం లేదు. దీంతో ఆ ఎయిర్లైన్స్ పేరు ఉన్న ఫ్లైట్ వచ్చేసరికి అందరూ ఆందోళనకు గురయ్యారు. అలా వచ్చి ఆ ఫ్లైట్ రన్వేపై ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండ్ అవగానే ఎయిర్పోర్ట్ సిబ్బంది ధైర్యం చేసి ఆ ఫ్లైట్ దగ్గరకు వెళ్ళి చూశారు. దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎందుకంటే దాని మీద శాంటియాగో ఫ్లైట్ 513 అని రాసి ఉంది. ఈ ఫ్లైట్ 35 సంవత్సరాల క్రితం మాయమైపోయింది. అది కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో. ఈ విషయం వినడానికి చాలా భయంకరంగా ఉంది. అలాగే ఈ విషయం ఎయిర్పోర్ట్ సిబ్బందిని మరింత భయానికి గురిచేసింది. ఫ్లైట్ లోపలికి వెళ్ళి చూసేసరికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఉన్నాయి. ఫ్లైట్ లోపల 92 అస్థిపంజరాలు ఉన్నాయి. సరిగ్గా అంతమందే విమానంలో మాయమైనప్పుడు ఉన్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాక్పిట్లో పైలట్ ప్లేస్లో కూడా స్కెలిటనే ఉంది. ఈ భయంకరమైన సంఘటన అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అసలు ఈ విమానం 35 సంవత్సరాల వరకు ఎక్కడ ఉంది, అలాగే స్కెలిటన్ ఫ్లైట్ని ఎలా ల్యాండ్ చేసింది అనే భయంకరమైన ప్రశ్నలు అందరికీ వచ్చాయి. కానీ ఈ భయంకరమైన సంఘటన దెబ్బకి అందరూ షాక్లో ఉన్నారు. ఒకప్పుడు సందడిగా ఉన్న క్యాబిన్ ఇప్పుడు ఒక్క సమాధిగా మారింది. ఇలా ఆ పత్రికలో రాసింది. ఈ వార్త అందరినీ తీవ్ర భయానికి గురిచేసింది. ఈ పత్రిక చదివిన వారందరికీ ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. అలాగే ఆ పత్రికలో మరొక విషయం రాసి ఉంది. ఈ సంఘటనను ప్రభుత్వం కావాలనే దాచిపెడుతుందని, అందుకే ఈ వార్త ఇప్పటిదాకా బయటకు రాలేదని ఆ పత్రిక రాసింది. దీంతో ఈ వార్త మరిన్ని అనుమానాలకు దారితీసింది. ఆ వార్త ప్రపంచమంతా తీవ్ర ఆందోళన పరిస్థితి తయారు చేసింది. చాలామంది ఈ వార్త నిజమా అబద్ధమా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. చాలామంది షాక్లో ఉన్నారు. చాలామంది ఎయిర్పోర్ట్ ముందు నిరసనకు దిగారు. ఈ విమాన విషయాలు ప్రభుత్వం నిజంగానే దాచిపెట్టిందా, ఒకవేళ దాచిపెడితే వాటిని వెంటనే బయట పెట్టాలని నిరసనలు మొదలుపెట్టారు. బట్ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ పత్రికా కథనంకు మరింత బలం చేకూరింది. మరోపక్క ఈ కథనంపై చాలా విశ్లేషణలు మొదలయ్యాయి. అందులో ప్రముఖమైనది టైం ట్రావెల్. ఈ విమానం ప్రయాణిస్తూ టైం ట్రావెల్ చేసే క్లౌడ్లోకి ఎంటర్ అయిందని, దీంతో ఈ ఫ్లైట్ 35 ఇయర్స్ టైం ట్రావెల్ చేసి 1989కి చేరుకుందని కొంతమంది చెప్పారు. ఈ థియరీ అందరినీ అట్రాక్ట్ చేసింది. సముద్రంలో ఈ ఫ్లైట్ వామ్ హోల్ ద్వారా కాస్మిక్ టనల్లోకి ప్రవేశించిందని థియరీస్ వచ్చాయి. ఈ వామ్ హోల్స్ ఒక టైం పీరియడ్ని మరో టైం పీరియడ్తో కనెక్ట్ చేస్తాయి. ఈ టైం ట్రావెల్ గురించి అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఇలాంటి సంఘటనలే అప్పట్లో చాలా జరిగాయి. 1970లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. 1970లో బ్రూస్ గెర్నాన్ అనే పైలట్ బర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణిస్తున్నాడు. అప్పుడే ఎదురుగా ఒక టనెల్ లాంటి క్లౌడ్ ప్రత్యక్షమైంది. ఎంత తప్పించినా చివరికి ఈ ఫ్లైట్ ఆ టనల్లోకి వెళ్ళిపోయింది. ఆ టన్నెల్ క్లౌడ్ లోపలంతా చీకటిగా ఉంది. అలాగే కొన్ని వింత వింత లైట్స్ వస్తూ ఉన్నాయి. కొంతసేపటి తర్వాత ఈ ఫ్లైట్ ఎలాగోలా ఆ టన్నెల్ నుండి బయటకు వచ్చేసింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఫ్లైట్ అట్లాంటిక్ ఓషన్ పై లేదు. ఈ ఫ్లైట్ భూమి మీద ఉంది. కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఆ టన్నెల్లో ఈ ఫ్లైట్ ప్రయాణించింది. బట్ అంత టైం అవ్వలేదు. ఈ విమానం హై స్పీడ్లో ప్రయాణించినా అంత దూరం ప్రయాణించలేదు. అలాగే ఫ్లైట్లోని ఫ్యూయల్ కూడా అలానే ఉంది. దీంతో ఈ సంఘటన బాగా వ్యాప్తి చెందింది. ఈ ఫ్లైట్ టైం ట్రావెల్ చేసిందని చాలా సిద్ధాంతాలు వచ్చాయి. సేమ్ అలాంటి సందర్భమే ఇది కూడా.
ఈ టైం ట్రావెల్ గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చాలా థియరీస్ ప్రవేశపెట్టాడు. వీటన్నిటిని ఆధారం చేసుకొని ఈ ఫ్లైట్ కూడా టైం ట్రావెల్ చేసిందని చాలా కథలు వచ్చాయి. కానీ దీని మీద కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి. ఫ్లైట్ టైం ట్రావెల్ చేస్తే ప్యాసింజర్స్ అందరూ ఎందుకు చనిపోయారని చాలామంది ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు చాలా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వీటితో పాటు మరిన్ని సిద్ధాంతాలు బయటికి వచ్చాయి. ఈ ఫ్లైట్ మాయమైపోవడం మళ్ళీ ప్రత్యక్షం అవడానికి కారణం ఏలియన్స్ అని కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. ఈ ఏలియన్స్కి సంబంధించిన విషయాలు గవర్నమెంట్కి తెలుసు కాబట్టే ఈ విషయాన్ని దాచిపెట్టారు అని కొంతమంది చెప్పారు. అలాగే ఈ విమానం కొన్ని శక్తుల చేతులకు వెళ్ళిపోయిందని ఇలా రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. బట్ ఏది నిజమో ఎవరికీ తెలియదు. అసలు ఈ వార్త నిజమా కాదా అని కొంతమంది అన్వేషణ మొదలుపెట్టారు. అన్వేషణలో చాలా విషయాలు తెలిసాయి. ఈ వార్త రాసిన పత్రిక వీక్లీ వరల్డ్ న్యూస్. ఈ పత్రిక కల్పిత కథలు రాయడంలో చాలా ఫేమస్. ఇలాంటి చాలా కల్పిత కథలు ఈ న్యూస్ కంపెనీ రాసింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అవన్నీ ఫేక్ అని తేల్చారు. దీంతో ఈ శాంటియాగో ఫ్లైట్ మళ్ళీ తిరిగి రావడం అంతా ఒక కల్పిత కథ అని కొంతమంది తేల్చేశారు. బట్ దీని మీద కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకవేళ ఫేక్ అయితే గవర్నమెంట్ ఎందుకు ఈ వార్తపై స్పందించలేదని చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇప్పటికీ ఈ వార్త నిజమే అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫేక్ అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏది నిజమో ఇప్పటికీ మిస్టరీనే. ఇలాంటి ఫ్లైట్ మిస్టరీస్ ఇంకా తీసుకురాబోతున్నాను. వాటిని పొందేందుకు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ద స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో.